ఇక్కడెక్కడన్నా కవితకు సంబంధించినటువంటి వార్త ఉందా లేదు. కానీ మీరు ఏ పత్రికనన్నా చూడండి, ఏ వార్తనన్నా చూడండి, ఫస్ట్ పేజీలో బ్రహ్మాండమైనటువంటి ఒక యాడ్ అయితే వచ్చింది వాళ్ళ అన్ని పత్రికలలో. తెలంగాణ ప్రజా జాగృతి నేడు రాజకీయ పార్టీని ప్రకటించనున్న కవిత అంటూ ఇక్కడ సైన్ బోర్డులు ఆవిష్కరిస్తున్న కవిత. మునిరాబాద్లో సభ, ఉదయం 10 గంటలకు పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ, పసుపు ఆకుపచ్చ నీలం రంగులతో జెండా, గన్ పార్క్లో అమరవీరులకు నివాళులు, తర్వాత ర్యాలీగా మునిరాబాద్ కవిత, పార్టీ విధి విధానాలు వివరిస్తూ ప్రసంగం, 50,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లంటూ ఇగో ఈ ఫంక్షన్ హాల్ గురించి ఒక టాపిక్ వచ్చింది, ఈ ఫంక్షన్ హాల్ గురించి ఒక సబ్జెక్ట్ వచ్చింది. 50,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు అంటూ ఇక్కడ కనిపిస్తుంది కదా. తీరా ఆ ఫంక్షన్ హాల్ అట తిప్పి కొడితే 15,000 మంది కంటే కూడా ఎక్కువ మంది పట్టరట. అందులో ఉన్నటువంటి హాల్ 5,000 ఒక చోట, 7,000 ఒక చోట, 3,000 ఒక చోట, ఇంతే. అది మొత్తం ఓపెన్ లాన్ హాల్ అండ్ డైనింగ్ హాల్, అన్ని హాల్స్, హాల్ 1 హాల్ 2 అనేది ఉన్నాయట. అన్నీ కలిపితే 15,000 కంటే కూడా ఎక్కువ కూడా జనం పట్టనటువంటి ఆ ఫంక్షన్ హాల్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే 50,000 మందితోని ఆ పార్టీ మీటింగ్ జరగబోతా ఉందని చెప్పన్నారు. సరే చెప్పుకుంటారు వాళ్ళు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా చెప్పుకుంటుంది 10 లక్షల మంది వచ్చారని చెప్పుకుంటుంది, 5 లక్షల మంది అని చెప్పుకుంటుంది, కాంగ్రెస్ వాళ్ళు కూడా 3 లక్షల మందితో పెట్టమని చెప్పుకుంటారు. సరే ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇగో వీళ్ళ కోసానికి వెహికల్స్ అరేంజ్ చేసిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంతమంది వస్తే ఎవరి వెహికల్స్ వాళ్ళు తెచ్చుకోవాలి, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో సరే మొబిలైజ్ చేసేటోళ్ళు చేస్తారు, కానీ నాయకులు కార్యకర్తలు అయితే తెచ్చుకోవాలి కదా. కానీ ఒక ఏజెన్సీకి అప్పచెప్పారట, ఒక ఏజెన్సీకి మహీంద్రా తార్ కార్లతో ర్యాలీ ఎక్కడి నుంచి గన్ పార్క్ నుంచి ఎక్కడి వరకు మన మునిరాబాద్ ఫంక్షన్ హాల్ వరకు. సో అక్కడి వరకు 2 వీలర్ అండ్ 4 వీలర్కి సంబంధించిన ర్యాలీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఒక ఏజెన్సీకి అప్పచెప్పి మొత్తం హల్చల్ చేద్దామని డిసైడ్ అయిపోయిందట. సో అదిగా ఎవరైనా చేస్తారు, అది మార్కెటింగ్. అది ఇలా పార్టీ పెట్టడం అనేది ఏదో తనకు కష్టం వచ్చి పెట్టినట్టుగా అనిపించినప్పటికీ ఇక కాదు మిమ్మల్ని ఉద్ధరించడానికే వస్తున్నా అని చెప్పి తను ఓపెన్గా ఇలా చెప్తుందట. సో మరి ఇలా ఇంకేమేమి విషయాలు బయట పెడుతుందో, ఎట్లాంటి మాటలు మాట్లాడుతుందో, ఎట్లాంటి విషయాలు చెప్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ 50,000 మందికి కూడా మంచి భోజనాలట. అన్న మరి మీడియాకు కూడా ఉంటుంది కదా, మరి మీరు కూడా పోవద్దా అంటే బస్సు పెట్టిందట. అక్క బస్సు పెట్టిందట. బస్సు ఆడ అక్కోళ్ళ ఇంటికాడ ఉన్నదట. మాకు కూడా మెసేజ్లు వచ్చినాయి, మీరు కావాలంటే పాసులు ఇస్తాం, మీరు కావాలంటే బస్సు ఎక్కిస్తాం, ఆడ తలకాయ కూర బోటి పోతావా కానీ పంపించాలా మిమ్మల్ని. అయితే ఇంకేదో ఒక 2-3 రకాల మంచి 2-3 రకాలు కాదు 20 రకాలట, 20 రకాలైనటువంటి మంచి వంటకాలతోని ఇలా భోజనం ఉందట. సో పోయిన వాళ్ళందరికీ పండుగే, అక్క అందరికీ కూడా పండుగనే చేస్తుంది. ఎందుకంటే బాప ఎట్లనో బిడ్డ ఎట్లుంటుంది, ఏమాత్రం తగ్గేది లేదు. ఆ విషయంలో మాత్రం భోజనం మాత్రం బ్రహ్మాండంగా ఉందట. మీడియాకు కూడా ఒక బస్సు ఉందంట. సో ఆ బస్సు ఎక్కి పోతారట. పోయి ఇంక అక్కడ మా వాళ్ళంతా కవర్ చేసుకొని తీసుకొస్తారు. ఏమేం చెప్తారో కూడా చూద్దాం. అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో మాత్రం అసలుకే లేనటువంటి ఇక వార్త, ఈటిల్లో మాత్రం బ్రహ్మాండంగా. ఒక్కసారి ఇక్కడ చూడండి. దిశ సబ్బండ వర్గాల సంక్షేమం రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం. ఈ ఎవరి భవిష్యత్తు కోసం అక్క కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం. ఇంకేం రాజకీయ శక్తి, ఇంకేం కథ. ఇలా అందరిని ముంచిందే మీరు అని చెప్పి బీఆర్ఎస్ వల్లనే ఈ రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పి కేసీఆర్ని పక్కకు పెట్టి మరి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాక ఇంకా బీఆర్ఎస్నే నమ్మరు అంటే ఇంకా నిన్ను ఎవరు నమ్మాలి? అసలు బీఆర్ఎస్నే నమ్మరు అనే పరిస్థితిలో ఉన్నది ఇలా రాష్ట్రం. చాలామంది అనుకుంటారు, ఇంకా మనకు అనిపిస్తుంది వ్యతిరేకత ఉన్నట్టు. వ్యతిరేకత ఉంటే మరి ఎన్నికలలో ఎట్లా పోతురు అంటే, ఎన్నికలంటే కొంతమంది అట్లెట్లుంటుంది అన్న, ఎన్నికలలో అంటే వాళ్ళు వాడుకుంటారు, ఎన్నికలలో వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తారు అంటే చెప్పొచ్చు. కాకపోతే ఇప్పటికిప్పుడు కేసీఆర్ రావాలని కోరుకుంటున్న వాళ్ళు ఎంతమంది, రేవంత్ రెడ్డి పాలన ఇంకా కంటిన్యూ ఉండని పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎంతమంది అని లెక్కేస్తే సగమే ఉందట. ఒకనాడు ఎక్కువ ఉండే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు. కానీ బీఆర్ఎస్ పైన ఇక విమర్శలు కవిత చేస్తున్నప్పటి నుంచి ఇంకా పెరిగింది. అక్కడ ఏమేం జరిగింది, ఎంతెంత దోసుకున్నారు, ఎక్కడెక్కడ ఏం చేసినారు అనే విషయాన్ని తను చెప్తున్నా కొద్దీ కొంత మైనస్ అవుతుంది. గతంలో కూడా చెప్పిన తన వల్ల తనకు ప్లస్ అవుతుందో లేదో తెలియదు, కానీ బాపుకైతే మైనస్ అవుతుంది. ఇలా అదే జరగబోతూ ఉంది. అయితే ఇప్పుడు భవిష్యత్ అంటా ఉంది. 10 ఏళ్ళు అదే పంచన ఉండి ఆ రోజు ఎన్నడూ మాట్లాడకుండా, ఆ రోజు ఎన్నడూ మరి కష్టమైంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పకుండా ఇవాళ వచ్చి మేము ప్రజల కోసమే వస్తున్నామంటే తన నొప్పిని తీసుకొచ్చి పార్టీ పెట్టి ఇది ప్రజల కోసం అని చెప్పి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు నిలబడుతుందో మనం అర్థం చేసుకోవాలి.
ఎన్ని రోజులు నిలబడుతుంది? నేను ఇంకొక శక్తిగా ఎదగొచ్చు, తప్పులేదు. కానీ అదే 10 ఏళ్లల్లా ఏ రోజన్నా ఉద్యమకారుల గురించో, ఏ రోజన్నా అమరవీరుల గురించో, ఆ కుటుంబాల గురించో, ఏ రోజన్నా విద్యార్థుల గురించో, ఉద్యోగస్తుల గురించో, నిరుద్యోగుల గురించో మాట్లాడుంటే ఆనాడు నిజంగా నెత్తిన పెట్టుకునేటోళ్ళు ఆనాడే విభేదించి బయటకు వచ్చుంటే నిజంగా చెప్తున్నా ఇలా కవితకి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుండే. కానీ 10 ఏళ్ల తర్వాత అధికారం పోయిన తర్వాత నిన్ను జైల్లో పెట్టిరని చెప్పి, తిహార్ జైల్లో ఉంచిర్రని చెప్పి, అది కవిత బిడ్డ అయినందున అంటే మరి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి పెట్టిరా, లేకపోతే మన కేసీఆర్ బిడ్డే కాబట్టి పెట్టిరు అంటే ఆరోపణలు వస్తే పెట్టిరా, లేకపోతే కేసీఆర్ బిడ్డే కాబట్టి పెట్టిరా? కేసీఆర్ బిడ్డే కాబట్టి పెట్టేస్తే కేసీఆర్ కొడుకును కూడా పెట్టచ్చు కదా, మరి దొరికితేనే కదా, ఆధారాలు ఉంటేనే కదా. మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తే మళ్ళీ నోటీసులు కూడా వచ్చినాయి, అది కూడా వేరే విషయం. కాకపోతే ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా పెట్టినరు, ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా, అది అర్థం చేసుకోవాలి. సో అంత ఆరోపణలు వచ్చినాయి కాబట్టే పెట్టిరు అనుకోవాలి తప్ప నన్ను బీఆర్ఎస్ ప్రొటెక్ట్ చేయలేదు అని అనుకుంటే మరి బీఆర్ఎస్కి నీ వల్ల నష్టమైంది కదా, మరి దాన్ని ఎవడు కాపాడాలి? ఇలా నీకోసం చూస్తుంటే వాళ్ళు మునేటట్టు కదా. బంధం ఏదో అంటారు కదా, తెగేదాకా చూడొద్దు అన్నట్టు, లేదా నొప్పి అయ్యేదాకా పట్టుకుంటాం కానీ ఇక నొప్పి అవుతుంది అనుకుంటే ఇడిచిపెట్టుడే కదా, తెంపేసుడే కదా. అది కూడా అలా అదే పని చేసిరు. దాన్ని జీర్ణించుకోలేక ఏదో లెటర్లు రాసి ఆ లెటర్ బయట పెట్టిరని వీని మీద కథం మొత్తానికి గుంటనక్క అని ఒకన్ననే, ఇంకోడనే, ఇంకోటి దయ్యాలనే, ఇంకోటి భూతాలనే అందరిని అన్నది ఇలా బయటకు వచ్చింది. నీకు నొప్పి అయిందని మాత్రమే, నీకు బాధ అయిందని మాత్రమే పార్టీ పెడితే రేపు పొద్దున ప్రజలు ఎట్లా ఆదరిస్తారనేది ఒకటి. నువ్వు ఆ 10 ఏళ్లలోనే బయటకు వచ్చి వీళ్ళందరి కోసం, రాష్ట్ర ప్రజల కోసం మీరు చెప్పిన హామీలు మేనిఫెస్టోలు పెట్టుకున్నాయని నెరవేర్చినందుకు నేను రాజీనామా చేస్తున్నా, ప్రజలను తిరుగుతా అని చెప్పి ఆనాడే బీఆర్ఎస్ మీద తిరుగుబాటు బావుట ఎగరేసి ఉంటే నమ్మేటోళ్ళు కదా ప్రజలు. ఇయ్యాలు ఎట్లా నమ్ముతారు? ఇయ్యాలు ఎట్లా నమ్మమంటావు? ఇగో ఎక్కడ చూడు లక్షల రూపాయలు యాడిగా, మీరు ఈ ఒక్కటే కాదు, మీరు ఇగో వెలుగు పత్రిక చూడండి, ఒక్క నమస్తే తెలంగాణలో రాయలేదేమో కానీ అన్ని పత్రికలలో బ్రహ్మాండమైనటువంటి ఫ్రంట్ పేజ్ యాడ్స్. ఈ పైసలన్నీ ఎక్కడి అనేది ఇప్పుడు డౌట్గా. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్నారు సరే, కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతుంటే ఓకే. దగ్గర డబ్బులే లేవు కదా, తప్పే చేయలేదు కదా, లిక్కర్ స్కామ్లో అసలు ఇన్వాల్వ్మెంటే లేదు కదా, మీరు చెప్పేది చెప్తా ఉన్నా నేను. అలాంటప్పుడు మీకు ఇన్ని మరి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు పెట్టి, మీటింగ్ పెట్టి, భోజనాలు పెట్టి, రేపటి నుంచి ఇక ఎవరుంటారు ఏందనేది మనం అంతా చూస్తాం. కానీ ఇలా పోయిన వాళ్ళంతా పత్తా ఉంటారా ఉండరా, మరి ఎంతమంది నాయకులు పక్కన చేరుతారు, ఇలా ఎంతమంది నాయకులు మాట్లాడతారు అంతా కూడా మనం చూస్తాం. అయితే మొత్తానికైతే కవితకు సంబంధించిన పార్టీ అనౌన్స్మెంట్ అయితే ఇలా జరగబోతూ ఉంది. అందుకోసమే ఇగో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇగో చూడండి, ఇలా పార్టీ పేరు, జెండా, ఎజెండా 3 ప్రకటిస్తుంది. 3 రాష్ట్రంలో నేడు మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. బీఆర్ఎస్ నుంచి తెగదెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో అద్వయ కన్వెన్షన్ సెంటర్లో రాజకీయ పార్టీని ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఏర్పాటు ప్రక్రియలో కవిత అనేక జాగ్రత్తలు తీసుకున్నారంటూ, చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇగో సరే, వాళ్ళు 50,000 మందితో పెట్టుకుంటారా లేదా 15,000 మందితో పెట్టుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. కానీ చెప్పడం మాత్రం 50,000 మంది వరకు వస్తారని చెప్పి అంటా ఉన్నారు. సో ఇగో పార్టీ జెండా, ఎజెండా సహా ప్రతి అంశంపై నిపుణులతో చర్చలు జరిపారు. ఉద్యమకారులు, కుల సంఘాల ప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్లాలో ఇటు రాజకీయ విశ్లేషకులతోనూ సమాలోచనలు జరిపారు. పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్తోనూ చర్చలు జరిపారు అంటూ ఇగో ఎజెండా ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, పార్టీ ఎజెండా ఏముండాలి వంటి అంశాలపై పీకేతో ఆమె చర్చించారు. ఆ మీటింగ్ తర్వాతే జాగృతిలోనే కొన్ని టీంలు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎజెండా రూపకల్పన చేశారంటూ ఏం చెప్తుందో చూడాలి. అలా అవ్వ తల్లి ఏం చెప్తుందో చూడాలి. ఇంకోటి పీకేని పెట్టుకొని మరి పీకేని ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకునే స్థాయికి వచ్చింది జాగృతి. డబ్బులు లేవంటారు కదా, తప్పిదం చేయలే, ఎక్కడ అన్యాయం చేయలే, ఎక్కడ బీఆర్ఎస్ దోసుకున్నట్టు అంటే హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు దోసుకున్నట్టు నేను దోసుకోలేదని చెప్పినప్పుడు ఇలా మరి పీకే అంటే మరి కోట్ల ముచ్చట, పీకేతో పంచాయతీ అంటే, పీకేతో మంతనాలు అంటే మరి ఆ కోట్ల ముచ్చట ఎట్లా ముందరబడ్డది అనేది ఒకటి. ఇక ఎంతమంది సపోర్ట్ చేసారు, మరి వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడుగా అన్న, మళ్ళీ గంత డౌట్ ఎందుకే, రేవంత్ రెడ్డి ఉండేప్పటికే ఈ మాత్రం ఈ స్థాయికి వచ్చింది అని చెప్పి అనేటోళ్ళు చాలామంది ఉంటారు. నేనా అయితే ఆ మీటింగ్ తర్వాతే జాగృతిలోని కొన్ని టీములు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎజెండా రూపకల్పన చేశారు. బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీ ఎజెండా ఉంటుందని చెప్తున్నారు. అయిపోయి మొత్తానికి బహుజనులకట, మరి ఆ బిడ్డ అయితే బహుజన బిడ్డే కాదు, మరి బాపు లెక్కనే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి
ఎట్లయితే కేసీఆర్ మళ్ళా చివరికి నేనే ముఖ్యమంత్రి అని అన్నాడో, నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ముందరకొచ్చి మళ్ళీ 2 ఎన్నికలలో గెలిచి ఆయన 9.5 ఏళ్ళు పరిపాలించిండో, అక్క కూడా మళ్ళీ అట్లనే బహుజనులు అయ్యా దళితులను పట్టుకున్నాడు, ఇలా బిడ్డ బహుజనులు పట్టుకున్నారు అని అంటున్నారు. చూడురి ప్రజలు అనే మాట, పట్టుకున్నారు కానీ చివరికి ఇడిచిపెట్టిరు. అక్కడ కూడా 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పారు దళితులకి, భూమి లేని నిరుపేదలకి, ప్లస్ దళిత ముఖ్యమంత్రి అన్నారు. కానీ చేయలే, 2 ఉత్తాయే. అందుకే దళిత బంధు తీసుకొచ్చి 10 లక్షలు ఇచ్చిండని అన్నారు. కానీ ఎకరానికి 25 లక్షలని మీరే చెప్పి రాష్ట్రంలో ఆ స్థాయికి ఎగబాకిన ప్రైజ్లు అని చెప్పి మరి 3 ఎకరాలంటే మరి 75 లక్షలు ఇవ్వాల్సింది 10 లక్షలతోనే కథం పట్టిస్తారు. వాళ్ళకి ఇవ్వాలంటే ఇంకెక్కువ ఇవ్వాలి కదా. మరి 2 ఎకరాల ఉన్నోళ్ళకి 1 కలుపుతాను, 1 ఉన్నోనికి 2 కలుపుతాను, ఏం లేనోనికి 3 ఇస్తాను, 1 ఉన్నోనికి 2 కలపాలంటే 50 లక్షలు ఇవ్వాలి. కానీ 10 లక్షలు ఇచ్చి ఎట్లా ఇచ్చిపెట్టినాం? అసలు ఏం లేని వాళ్ళకి 75 లక్షలు ఇవ్వాలి. కాబట్టి ఆనాడు దళితులను పట్టుకొని కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఎట్లయితే రాజకీయాల్లో అందరి దృష్టి తన వైపు ఆకర్షించుకునేలాగా చేసి, అరే మొత్తానికి ఈ కొత్త తెలంగాణ రాష్ట్రంలో మా దళితులు ముఖ్యమంత్రి అవుతాడని దళితులంతా తమరికి ఓట్లేస్తే చివరికి వాళ్ళకి పంగనామాలు పెట్టి దళిత బంధు పేరు మీద ఏదంటారు కదా, దెబ్బలు కొట్టి తర్వాత మందు పూసినట్టు చేసి బరాబర్ అది అట్లెట్స్ పెడితే ఇలా బిడ్డ కూడా సేమ్ బహుజన రాజ్యాధికారం అంటా ఉన్నదంటే మరి బహుజనులకు రాజ్యాధికారం అయితే నువ్వెవరు? బహుజన బిడ్డవే కావు, మా బహుజనుల బిడ్డవైతే కావు, పెద్ద ఆయన బిడ్డవు దొరబిడ్డవే. దొరబిడ్డ బహుజనుల కోసం మాట్లాడుతుంటే మరి ఈ బహుజనులంతా యాడున్నారు? నాకు నవ్వొస్తుంది. బహుజన నాయకులు లేరా? ఒక దొరబిడ్డ వచ్చి మాట్లాడాలనా బహుజనుల కోసానికి? ఒక దొరబిడ్డ చెప్పాలనా మనం నష్టపోతున్నాం, మనం నాశనం అవుతున్నాం, మనం ఆగమవుతున్నాం అని, ఇంత అధ్వానం ఉన్నాం అని ఇలా బహుజనులంతా కూడా మేధావులంతా కూడా అనుకుంటారు. ఒకసారి చూద్దాం ఇలా ఇంకా తన ఏమేం చెప్తుంది అవన్నీ కూడా చూద్దాం. ఇప్పటికే ఆ పార్టీ జెండాలో నీలిరంగును ఖరారు చేశారు. టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని ఆమె చెప్పినా ఆ పేరు వచ్చే ఛాన్స్ లేదని భావించి కొత్త పేరును ఖరారు చేసినట్టు జాగృతి వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొని టికెట్లు దక్కని సీనియర్ నేతలపై కవిత దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జాగృతిలో చేరారు. ఈ రాథోడ్ బాపురావు అయితే గమ్మత్ అనిపించింది. ఎందుకంటే జీవన్ రెడ్డి చేరికని కొంత వెటకారంగా మరి యువకులంతా ఆడుండాలి, యువకులు చచ్చిపోవాలనా అని అన్నది. ఆయన అంత చిన్న వయసు, ఆయన నవ యువకుడు అని మాట్లాడుతుండు కేసీఆర్ కదా అని అంటే, మరి నీ రాథోడ్ బాపురావు ఎంత అవ్వా? 25 సార్లు ఉన్నాడా? 35 సార్లు ఉన్నాడా? ఎంత ఉన్నాడు? ఆయన కూడా పెద్ద మనిషి కదా. అట్లా మనం చేస్తే ఒకటి, మంది చేస్తే ఇంకోటి. జాగృతిలో చేరారు. అదే పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీలో కొందరు సీనియర్ నాయకులతో పాటు యువత, మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్తూ వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామంటున్నారు. గాంధీజీ సర్వోదయ కాన్సెప్ట్ ఆధారంగానే తమ పార్టీ ఎజెండా ఉంటుందని తేల్చి చెప్పారంటూ గతేడాది మేలో మొదలు అంటూ ఇక మనందరం చూసినాం. అప్పుడు ఏమైంది, ఏం జరిగింది, ఎయిర్పోర్ట్ దగ్గర సంచలనంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు, దయ్యాలు ఉన్నాయి అన్నారు, కోవట్లు ఉన్నారు అన్నీ అని చెప్పారు. మనం గతంలో చూసినాం. ఇక అవన్నిటి కూడా ఇప్పటికీ నోరెత్తని కేసీఆర్ తను ఎన్ని ఆరోపణలు చేసినా నోరెత్తలేదని బీఆర్ఎస్తో పాటు కుటుంబానికి కవిత దూరం అయ్యారని చెప్పేందుకు రాఖీ పండుగ ఉదాహరణగా నిలిచింది. రాఖీ కట్టేందుకు వస్తున్నానని కేటీఆర్కు మెసేజ్ కవిత పెట్టినా ఆయన స్పందించలేదు. అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళిపోయారు. దీంతో అన్నాచెల్లెల మధ్య బంధానికి బీటలు వారని రాజకీయ వర్గాలు చర్చ నడిచింది. ఇక కవిత ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదు. కేసీఆరే కాదు, కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ ఆమె వ్యాఖ్యలపై స్పందించలేదు. అంతర్గత సమావేశాల్లో ముగ్గురు మధ్య చర్చ నడిచినా బహిరంగంగా ఎక్కడ కవిత గురించి మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించడం వల్లే ఎవరూ దానిపై స్పందించలేరన్న చర్చ నడిచిందంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చాలామంది నాయకులు కవితతో టచ్లో ఉన్నారని, బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా ఇలా పార్టీ వేదిక పైన కనబడబోతూ ఉన్నారని అంటూ ఉన్నారు. సో దాంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, భంగపడ్డోళ్ళు టికెట్లు ఆశించి, టికెట్లు ఎక్స్పెక్ట్ చేసి బీఆర్ఎస్లో పోటీ చేద్దాం అనుకోని సెకండ్ క్యాడర్ లాగా ఉన్న వాళ్ళు మొత్తం ఇలా కవిత దగ్గర చేరబోతూ ఉన్నారు. సో ఇవాళ కూడా కొన్ని చేరికలు జరగబోతాయి, తప్పకుండా చూస్తాం. మనం వేదిక పైన కూడా ఆశ్చర్యపోయేటువంటి ముఖాలను చూస్తాం. అరే వీళ్ళు ఇటు అనుకున్నాం, ఇటు కూడా చిర్రా, అరే వీళ్ళని కూడా చేర్చుకుందా, అరే ఈమెకు సపోర్ట్గా వీళ్ళు కూడా ఉన్నారా అని అనుకునేటట్టుగా కూడా కొన్ని సర్ప్రైజ్లు ఉండబోతా ఉన్నాయట. సో తప్పకుండా ఇలా చూస్తాం ఆ పార్టీ మీటింగ్లో. అయితే ఆ మీటింగ్లో ఒక్కసారి చూడండి, షెడ్యూల్ చూడండి ఒకసారి. అట్టహాసంగా ఏర్పాట్లు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో అద్వయ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్ను ఆనుకొని ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని కవిత ప్రకటించనున్నారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు, ఇతర ద్వారాలకు రాణి రుద్రమ,
దేవి మారోజు వీరన్న చాకల ఎల్లమ్మ పేర్లు పెట్టారు. వీటితో పాటు సురవరం ప్రతాపరెడ్డి, సమ్మక్క సారలక్క, షోయబుల్లా ఖాన్ పేర్లతో 3 భోజనశాలలు ఏర్పాటు చేశారు. 34 రకాల తెలంగాణ వంటకాలు. నేను 29 చెప్పిన, 34 అట. అతిథులకు 34 రకాల తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు. నాన్ వెజ్లో తలకాయ కూర, వామ్మో, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటుకోడి పులుసు. అందరికి అందుతుందా మరి? అందరికి అందుతాయా? 50,000 మంది అంటే మరి అందుతాయా లేదా చూసుకోవాలి మరి. బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చికా సలాన్, ఎగ్ ఇగురు, వెజిటేరియన్లో బగారా బైగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలు టమాటా, చామగడ్డ పులుసు, కట్చారు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్కగారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలు కూడా మెనూలో చేర్చారు. బగారా రైస్, వైట్ రైస్, సాంబారు, రోటి పచ్చడి, దోశ, ఆవకాయ, మిర్చి బజ్జి, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా, మజ్జిగ, రాగి, అంబలి అందుబాటులో ఉంటాయి. అవ చదివే వరకే ఇంత దమ్మొస్తుంది, ఇక తింటే ఎంత దమ్మొస్తుందో మరి. సుమా, ఇన్ని రకాలైన వంటకాలు అని చెప్తే నోరు ఊరుతూ ఉంది, నోట్లే ఏమంటారు కదా ఊరిలు వస్తూ ఉన్నాయి. ఇక డిజర్ట్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహీ తుక్ డా జిలేబీ రుచి చూపించనున్నారు అంటూ జిలేబీ కూడా పెడతారట. మొత్తానికి జిలేబీ అండ్ ఐస్ క్రీమ్ కూడా ఉందట. మొత్తానికి బ్రహ్మాండమైనటువంటి భోజనాలతోని. ఈ భోజనాల కోసం మనం పోతారేమో మీటింగ్లకు చాలామంది. అక్క చెప్పేది సరే చెప్తుంది, టీవీలో కూడా చూడొచ్చు. కానీ అక్కడ దాకా పోవాలంటే, మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ దాకా పోవాలంటే భోజనాలు ఉంటాయి కాబట్టి పక్కా పోతారు. అదే టెంప్టింగ్. ఇది నాటుకోడి పులుసుతో సహా ఉందట. ఇక పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ఇక చూడురి. శనివారం ఉదయం 7:30 గంటలకు కవిత బజార్ హిల్స్లోని తన నివాసం నుంచి రైలుగా అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరుతారు. ఆల్రెడీ బయలుదేరి ఉంటుంది. ఇప్పుడే 8:15 అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. 8:25 నుంచి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఓకే, నివాళులు కూడా అర్పిస్తున్నట్టుంది ఇప్పుడే, ఇదే క్షణమ్మ. 9:30 గంటలకు మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని అద్వే కన్వెన్షన్ హాల్ వద్ద చేరుకుంటారు. 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అయితే 10:05 ప్రసంగం ప్రారంభించి 1.5 గంటల పాటు మాట్లాడనున్నారంటూ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కవితకి ఇది. ప్లస్ ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితులలో ఇలా కుదిరినంత, ఎందుకంటే ఈ రోజే ఇక మొదటి ఈ రోజే పడతా ఉంది కాబట్టి కుదిరినంత విషయం చెప్పే ప్రయత్నం. విషయం అంటే మళ్ళీ అదేమన్నా నిజాలు చెప్తుంది కదా అంటే నువ్వు అనుకోవచ్చు. కానీ లోపటుండి చెప్తే నిజాలు అవుతాయి, బయటకు వచ్చి చెప్తే విషయం అవుతుంది, అక్కస్ అవుతుంది. నేను అనేది అదే. ఆ రోజు లోపటుండి చెప్పుంటే నిజాలు అవుతుండే. ఇంత అన్యాయం జరుగుతోంది, ఇంత అక్రమం జరుగుతోంది, ఇంత నాశనం చేస్తారు రాష్ట్రాన్ని మా వాళ్ళంతా అని చెప్పుంటే ఆనాడు దానికి గొప్పగా నిజాలని చెప్పేటోళ్ళు. ఇలా బయటకు వచ్చినాక చెప్తే దాని అక్కసు, జలసు తట్టుకోలేక మాట్లాడుతూ ఉంది అని అంటే కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు.